హాయ్, నేను మీ లక్ష్మీనాయుడు. ఈరోజు అందరికీ ఒక 2 క్వెషన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. మీకు కనుక నా 2 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అవేంటి అంటే, ఎడ్యుకేషనల్ సిస్టమ్‌ది తప్పా? లేదా మనం ఆలోచించే విధానం తప్పా? నేను ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే, డైలీ మనము ఏదో ఒక స్టేట్‌లో లైక్ ఏపీ కానీ, తెలంగాణ కానీ పలానా విద్యా సంస్థలు అని చెప్పి నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయను. అక్కడ టీచర్స్ పెట్టే టార్చర్ తట్టుకోలేక స్టూడెంట్స్ ఆత్మహత్య పైనుంచి దూకి చనిపోవడమో, లేకపోతే హ్యాంగ్ చేసుకొని చనిపోవడమో, 16 ఇయర్స్ పిల్లలకి 17 ఇయర్స్ పిల్లలకి అంత టార్చర్ ఏం పెడుతున్నారు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు. అండ్ ఇంకా వాళ్ళ అబ్బాయి అంత బాధపడుతుంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పుకోలేనంత స్టేజ్లో ఆ అబ్బాయి ఉన్నాడు. అంటే మా పేరెంట్స్కి చెప్పినా కూడా వీళ్ళు వినరు. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, మా అబ్బాయిని పలానా కాలేజీలో వేస్తే తన ఫ్యూచర్ బాగుంటుంది కదా, మనం ఎలాగూ చెడిపోయాము, వాళ్ళకైనా బాగు చేద్దాం కదా అన్న ఇంటెన్షన్తో వేస్తున్నారు. లేకపోతే వాళ్ళ అబ్బాయిని అక్కడ వేశారు, మనం కూడా అక్కడే వేద్దాము అనుకొని వేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా మా అబ్బాయి ఇలా చనిపోతున్నారు అన్నా కూడా మళ్ళీ తీసుకెళ్ళి సేమ్ అలాంటి కాలేజెస్లోనే అక్కడే ఎందుకు వేస్తున్నారు? వేసిన తర్వాత మా అబ్బాయి ఇలా చనిపోయారు అని చెప్పిన తర్వాత మా అబ్బాయి చెప్తూనే ఉన్నాడు ముందు నుంచి, కాలేజీలో ఇలా ఉంది, మేమే వినలేదు, మేమే చాలా తప్పు చేశాము అని. తను చనిపోయిన తర్వాత బాధపడే కన్నా తను ఉన్నప్పుడు తన ప్రాబ్లం విని ఒకసారి వెళ్ళి కాలేజ్లో మాట్లాడడము, లైక్ ఇంకేదైనా చేస్తే తను ఇప్పటికీ బతికి ఉండేవాడము. లైక్ తెలంగాణలో జరిగింది ఇన్సిడెంట్, ఊరేసుకొని చనిపోయాడని. అదైతే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఇదే డిస్కషన్ నేను మా ఫ్రెండ్స్తో కలిపి డిస్కస్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, 100కి 100% పేరెంట్స్దే తప్పు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, సడన్లీ తనని ఒక దగ్గరికి హాస్టల్లో తీసుకెళ్ళి పెట్టిన తర్వాత అక్కడికి తను సెట్ అవ్వకపోవడము, తను ఇంట్లో వచ్చి చెప్పినా సరే, ఏం కాదురా నువ్వు అక్కడే చదవాలిరా, అంతే నువ్వు చదవాల్సిందే అని ఇంట్లో వాళ్ళు తనకి ఇంటెన్షనల్గా బ్లాక్మెయిల్ చేసినట్టుగా చేయడము. ఇంకా వాళ్ళు ఇంట్లోనూ చెప్పలేక, ఈ కాలేజీలో పెట్టే టార్చరు తట్టుకోలేక, ఇంకా నేను ఎందుకు ఉండడం అన్నట్లు అనుకొని వాళ్ళు ఊరేసుకొని చనిపోతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయారు కదా, ఇప్పుడు ఎవరికి లాస్ అండి? చదువుకునే ఇన్స్టిట్యూట్స్కి ఏమైనా లాస్ అయ్యిందా? లేదు కదా, పేరెంట్స్కే కదా లాస్ అయింది. సో యాజ్ ఎ పేరెంట్స్గా ఒక్కసారి మీ పిల్లలు చెప్తుంది జాగ్రత్తగా విని ఒకసారి వెళ్ళి మాట్లాడండి. ఇంకా మాట్లాడినా కూడా అక్కడ అట్లాంటిది ఏమీ లేకపోతే హ్యాపీగా మీ అబ్బాయిని, మనీ పోతాయండి, హ్యాపీగా మీ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చేసి మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక కాలేజీలో వేసుకొని హ్యాపీగా చదివించుకోండి. హ్యాపీగా ఉంటాడు మీ అబ్బాయి, మీ కళ్ళ ముందే ఉంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నేను ఇదే చెప్పాలనుకున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. లైక్ ఇట్లా నేను న్యూస్ పేపర్స్లో చూస్తున్న ప్రతిసారి నాకు ఇదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఇలా చదువుకున్న వాళ్ళే ఎందుకు ఇలా చేస్తున్నారు, స్టూపిడ్లా చేస్తున్నారు. కొంచెం చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తే ఇలాంటివి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరగకుండా ఉంటాయని ఇట్స్ మై ఒపీనియన్. ఎవరైనా బాధపడి ఉంటే సారీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.